దాదాపు 19 రోజుల తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్తో మీడియా ముందుకు వచ్చారు. మొదట్లోనే ప్రవీణ్ మరణం తర్వాత 2 రోజులకే ప్రవీణ్ మరణానికి కారణాలు ఏంటి అని సీసీ ఫుటేజ్ని విడుదల చేస్తూ ఒక చోట కొంతమూరు దగ్గర ఆయన బైక్ ప్రమాదానికి గురైంది అనే వీడియోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ది మరణం సహజ మరణం కాదు, అయింది మామూలుగా జరిగిన యాక్సిడెంట్ కాదు, ప్రమాదం కాదు, ఈ మరణం వెనుక కుట్ర ఉంది, ఇది హత్య అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో పోలీసులు దీనిపై ఒక సిట్ వేశారు. ఆయన ఇంటి దగ్గర ఉదయం 11 గంటలకు బయలుదేరిన దగ్గర నుంచి రాత్రి ఆయన మరణించారు అని చెబుతున్న ప్లేస్లో 11 గంటల 41 నిమిషాల వరకు వీడియో ఫుటేజ్ అంతా కూడా పరిశీలించామని చెప్తున్నారు. ఆయన మరణానికి కారణం ప్రమాదానికి గురి కావడం అని, అంతేకాదు ఆయన లిక్కర్ తీసుకున్నారు అనే విషయాలు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాయి. ఆయన యూపీఐ ఐడీస్ నుంచే పేమెంట్స్ జరిగాయి. గతంలో కూడా ఆయన లిక్కర్ కొనుగోలు చేసిన యూపీఐ రిసిప్ట్స్ ఉన్నాయని పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చినప్పటికీ మేము రీపోస్ట్మార్టం కూడా అడుగుతాము అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇది ఆందోళనలకు అనుమానాలకు తెరపడినట్ట లేదా ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఈ విషయంపైన మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడటానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల స్నేహితుడు అనిల్. ఆయన రీజన్స్ బియాండ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఆయన ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రవీణ్ పగడాలకి స్నేహితుడు కూడా. ఇక లియో ఆయన క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇక శివశక్తి నుంచి కళ్యాణ్ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే మాజీ అడిషనల్ డీజీపీ, ఆయనకు అడిషనల్ డీజీపీగా పనిచేసి 2018లో ఆయన పదవీ విరమణ తీసుకున్నారు. సో ఆయన బాబురావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అందరితోనూ మాట్లాడదాం. అయితే ఒక్కసారి మరణానికి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తూ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని ఇస్తూ ఐజీ ఏం చెప్పారు ఒకసారి విందాం. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బెకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాప్ బాటిల్ తీసుకున్నట్టు చూపిస్తుందో వచ్చింది. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం లాటా బాటిల్ ఇంత జర్నీ చేయగలరు సార్ అసలు? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు.
లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.